లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి రుణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం శ్రీరాఘవం దశరథాత్మజప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఉల్లంఘ్య సింధోస్తరిదం శరీరం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయతి దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమితి పాటలారణం కాంచనాద్రికమణీయ విగ్రహం పారిజాత తన్మూలవాసినం భావయామి పవమాన నందనం శ్రీమతే హనుమద్గురవే నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఠగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, సుందరకాండలో 66వ సర్గ. ఇది చాలా విశేషమైన సర్గ. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతతో మాట్లాడి తిరిగి రాముడి దగ్గరికి వచ్చి రాముడితో సీతా వృత్తాంతం మొత్తాన్ని చెప్పాడు. మనకు సంప్రదాయంలో హనుమంతుడిని ఆచార్యుడిగా చెప్పాం. ఇందులో 4 అవస్థలు ఉంటాయి. గురువు గారు 4 పనులు చేస్తారు. మొదటిది అన్వేషణం. అన్వేషణం అంటే పరమాత్మ కోసం పరితపించేవాణ్ణి, ప్రాకులాడేవాడు ఎక్కడున్నాడో వెతకటం. ఇది మొదటి పని. ఇక రెండవ పని దర్శనం. భగవంతుని కోసం పాకులాడేవాణ్ణి చూడటం. తరువాత మూడో పని ఎవరైతే భగవంతుని కోసం పరితపిస్తున్నారో, ప్రాకులాడుతున్నారో అతని భక్తికి, అతని ప్రయత్నానికి అడ్డు వచ్చే వారిని తొలగించటం. అంటే విరోధి నిర్మూలనము అంటారు. మొదటిది అన్వేషణము, రెండవది దర్శనము, మూడవది విరోధి నిర్మూలనము, నాలుగవది నివేదన. అంటే అలాంటి జీవుని గురించి పరమాత్మకు తెలపడం. ఇప్పుడు మనకు ఈ 4 స్థితులు అయిపోయాయి. హనుమంతుడు లంకలో సీత కోసం వెదికాడు. అశోకవనంలో ఉన్న సీతను చూచాడు. తరువాత ఆమెకు విరోధంగా ఉండే అటతులను నిర్మూలించాడు కదా. 3 అయిపోయినాయి. ఇక 4వది పరమాత్మ దగ్గరికి వెళ్ళి, జీవుడు నీ కోసం ఇలా పరితపిస్తున్నాడు, ఫలానా వాడు ఫలానా చోట ఉన్నాడు, నీవు వెళ్ళి ఆ జీవుణ్ణి నీ దగ్గరికి చేర్చుకో, అతని విరహాన్ని, అతని బాధను తొలగించు అని చెప్తాడు. ఇవి 4. ఇంతవరకు ఆచార్య కృత్యమైంది. ఇప్పుడు పరమాత్మ కృత్యం. అంటే భగవంతుడు చేసే పని అంటారు దీన్ని. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం.
ప్రతి భక్తుడు భగవంతుణ్ణి తలిచే ప్రతివాడు పరమాత్మ యందు నాకే భక్తి ఎక్కువ ఉంది, నేనే పరమాత్మను నిరంతరం తలుస్తున్నాను, కొలుస్తున్నాను, స్మరిస్తున్నాను, సేవిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, కానీ నా గురించి ఆయన పట్టించుకోవటం లేదు, అతనికి నా మీద ప్రేమ లేదు, నా మీద వాత్సల్యం లేదు, నేనెంత బాధపడుతున్నా చూడటం లేదు, ఎంతసేపు నా బాధే తప్ప ఆయనకి ఇందులో బాధేం లేదు, ఆయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు అనుకుంటారు. అసలు వాస్తవమైతే భగవంతుడికే మన మీద ప్రేమ ఎక్కువ. మనకు పరమాత్మ యందున్న ప్రేమ కంటే పరమాత్మకు మన మీద ఉన్న ప్రేమే చాలా విశేషమైనది. అసలు అతనికి మన మీద ప్రేమ లేకుంటే మనం ఎలా భగవంతుడిని తలుస్తామండి? బుద్ధి ఇచ్చేది వాడే కదా, భగవంతుణ్ణి తలచాలనే బుద్ధి ఇచ్చేది వాడే కదా. మనకు సుందరకాండలో సీతమ్మ కూడా నేను కష్టపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నేను పతివ్రతగా ఉన్నాను, అన్ని నియమాలు పాటిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, వస్త్రం మార్చలేదు, స్నానం చెయ్యలేదు, మరోవైపు చూడలేదు, మరో విషయాన్ని తలవటం లేదు, పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వివ మానుషాణం అంటుంది సీతమ్మ. నేను ఇంతగా పాతివ్రత్య ధర్మాలు చేస్తుంటే అవన్నీ వ్యర్థమవుతున్నాయి, కృతజ్ఞుల విషయంలో ప్రవర్తన విఫలమైన ప్రవర్తనమవుతున్నది, అసలు నన్ను రాముడు పట్టించుకోవడం లేదు, నా కోసం పరితపించడం లేదు, నా కోసం ఎవరిని నా కోసం పంపటం లేదు అని సీతమ్మ అనుకుంటుంది. తిరుప్పావులో కూడా గోపికలు మాకే ప్రేమ ఎక్కుంది కృష్ణుని మీద, మేమే తెల్లవారుజామున లేచాము, రాత్రి నిద్రైపోలేదు, ఇల్లు తిరిగాము, ఒక్కొక్కరిని లేపుకున్నాము, అందరం కలిసి వచ్చాము, ఆ స్వామిని పిలుస్తున్నాము, అయినా స్వామి పలకటం లేదు, ఆయనకు మా మీద ప్రేమ ఎక్కడుంది అనుకుంటారు. ఇది లోకసహజం. కానీ కొంచెం వాస్తవంగా ఆలోచిస్తే మన మీద పరమాత్మకు ప్రేమ లేకుంటే మనం పరమాత్మను తలుస్తామా, పరమాత్మను కొలుస్తామా, అసలు పరమాత్మ ఉన్నాడని తెలుస్తామా? జీవులకు పరమాత్మ యందు ఎంత ప్రేమ ఉందో, ఎంత భక్తి ఉందో, ఎంత ఆర్తి ఉందో, ఎంత తపన ఉందో, అంతకంటే కోటి రెట్లు పరమాత్మకు జీవుడిపై ఆర్తి ఉంది, జీవునిపై ప్రేమ ఉంది, జీవునిపై తపన ఉంది, జీవుని కోసం తహతహలాడుతున్నాడు. ఎప్పుడొస్తాడు, ఎప్పుడొస్తున్నాడు, ఎప్పుడు చూస్తాడు, నేను వాడు లేకుండా ఉండలేనే అని పరమాత్మే జీవుని కోసం పరితపిస్తుంటాడు. ఈ విషయం మనకు తెలిస్తే అయ్యో మనం ఎంత మూర్ఖులము, స్వామిని అపార్థం చేసుకున్నామే అని బాధపడతాం. మనకు సుందరకాండలో కూడా హనుమంతుడు సీతతోటి నీ కోసం రాముడు పడుతున్న బాధ ఇంత అమ్మా అని చెప్పినప్పుడు ఆమె అయ్యో తప్పు చేశానే, తప్పుగా భావించానే ఉంటుంది. దానికి ఈ సర్గ పరాకాష్ట. హనుమంతుడు సీతమ్మకు చెప్పాడు, రాముడు ఇలా బాధపడుతున్నాడు నీ కోసం, నిన్ను మనసులో పెట్టుకొని పడుకుంటే నైవ దంశాన్ న మశకాన్ న కీటాన్ న సరీసృపాన్ రాఘవ చెప్తాడు. అపనయేద్ గాత్రాత్ త్వద్గతేన అంతరాత్మన. దమ్ములను ఏమంటారు, దోమలను, నల్లులను, చీమలను, చివరికి పాములు ఒంటి మీద పారినా
అతను తొలగించుకోవటం లేదమ్మా, మనస్సు నీ మీద ఉంది అని చెప్తాడు హనుమంతుడు. సరే ఏదో ఓదార్చాలి కాబట్టి అలా చెప్పాడేమో అనుకుంటాం, మనం నమ్మం. కానీ ఈ సర్గ సాక్షాత్తు రాముడు మాట్లాడుతున్నాడు. సీత మీద తనకెంత ప్రేమ ఉందో, ఎంత తపన ఉందో, ఎంత ఆర్తి ఉందో, ఎంత విరహ బాధ ఉందో చెప్తాడు. మనం చెప్పుకున్నాం సుందరకాండలో, సీత అంటే జీవాత్మని, రాముడంటే పరమాత్మని. సీత మీద రాముడికి ఎంత తపన ఉంది అనేది, పరమాత్మకు జీవాత్మ మీద ఎంతటి వాత్సల్యం ఉంది, ఎంత ప్రేమ ఉందో చెప్పే సర్గ అది. రాముని హృదయం, భగవంతుని హృదయం, మన కోసం భగవంతుడు ఎంతగా ప్రాకులాడుతున్నాడో చెప్పే విషయం ఈ సర్గ. అందుకే చాలా ముఖ్యమైనది. పరమాత్మ హృదయం ఇందులో మనకు బోధించబడుతుంది, వివరించబడుతుంది, తెలుపబడుతుంది. అలాంటి భగవంతుని హృదయాన్ని మనం ఈనాడు చూద్దాం. ఈ మాత్రం చెప్పకుంటే ఈ సర్గ ఎందుకు ప్రధానమైందో చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు సర్గని వినండి. ఏవ ముక్తో హనుమత రామో దశరథాత్మజ తం మణిం హృదయే కృత్వా ప్రరోద సలక్ష్మణ. హనుమంతుడు ఏం చేశాడు? సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని రాముడికి ఇచ్చాడు. అంటే నేను సీతమ్మ దగ్గరికి వెళ్ళాను, ఆమెను చూచాను, ఆమెతో మాట్లాడాను అని రాముడు నమ్మటానికి సీతమ్మ చూడామణి ఇచ్చింది. దాన్ని రాముడికి ఇచ్చి జరిగిందంతా చెప్పాడు. ఇలా హనుమంతుడు మాట్లాడితే, హనుమంతుడు ఇచ్చినటువంటి చూడామణి సంప్రదాయార్థంలో చూడామణి అంటే చేతులు జోడించుట, నమస్కరించుట. శిరస్సున ఉంటుంది కదా, మనం రెండు చేతులు శిరస్సున జోడించి నమస్కరిస్తాం పెద్దలు కనపడితే కదా. అది చూడామణి, శిరస్సులో ఉండేటువంటి మణి. నిజమైన మణి అంజలి, అంటే రెండు చేతులు జోడించి చేసే నమస్కారం ఉందే, అది నిజమైన చూడామణి, గుర్తుంచుకోవాలి. అందుకే ఆ చూడామణిని రాముడు హృదయంలో పెట్టుకున్నాడు. అంటే మనం చేసిన నమస్కారాన్ని, మన ఆర్తిని, మన తపనను, మన బాధను, మన ప్రార్థనను, మన స్తుతిని తన హృదయంలో నిలుపుకున్నాడు. అంతటితో ఆగాడా? ప్రరురోధ, రురోధ కాదు, ప్రరురోధ. రురోధ అంటే ఏడిచాడు, రోధించాడు. ప్రరురోధ బాగా ఏడ్చాడు, ఎక్కువగా ఏడ్చాడు, అతిగా ఏడ్చాడు. అంటే సీత లేకుండా, సీతను చూడకుండా, సీతమ్మ ధరించిన మణిని చూడవలసి వచ్చింది. అయ్యో ఇది ఎంత దుర్గతిని విలపించాడు. తంతు దృష్ట్వా మణిశ్రేష్టం రాఘవ శోకకరిసిత. రాముడు ఆ మణిని చూచి దుఃఖంతో కృషించిపోయాడట. సీత లేకుండా మణి వచ్చిందా అంటే, జీవుడు రాకుండా అతని నమస్కారం వచ్చేసింది అని బాధపడతాడు. అంటే మనం తెలుసుకోవాలి, స్వామికి రెండు చేతులు జోడించి నమస్కారం చేశామంటే, అయ్యో 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 వీడు నా కోసం ఇంత పరితపిస్తున్నాడే, నేను విభజించడం తగదే, త్వరగా అతన్ని ఉద్ధరించాలి, అతని కష్టాలు తొలగించాలి, అతని బాధలు తొలగించాలి, అతని దుఃఖాన్ని తొలగించాలి అని ఆదుర్దాగా పరిగెత్తుకొస్తాడు. అందుకే శాస్త్రం అంజలి పరమా ముద్ర క్షిప్రం శోక వినాశిని అంటారు. అంజలి పరమా ముద్ర, ఇది పరమ ముద్ర. ఎందుకంటే త్వరగా మన దుఃఖాన్ని పోగొడుతుంది, త్వరగా పరమాత్మను. అంజలి అంటే ఏమిటి? అం అకారానికి అర్థం విష్ణువు. అం జలయతీతి అంజలి, విష్ణువును నీరుగా చేస్తుంది.
అంటే ద్రవింపచేస్తుంది. పరమాత్మ హృదయాన్ని ద్రవింపచేసేది అంజలి. మనం రోజు ఒక్కసారి పరమాత్మకు చేతులు జోడించి నమస్కరిస్తే, అయ్యో వాడు అక్కడే ఉన్నాడే, నేను వాడికి కనపడలేదే, వాడు నా దగ్గరికి రాలేదే, పాపం అక్కడి నుంచి దండం పెడుతున్నాడే, ఎంత బాధపడుతున్నాడో అని స్వామి బాధపడతాడనడానికి ఇది గుర్తు, ఇది సూచన. ఇలా ఆ చూడామణిని చూచి రాఘవ శోకకర్షిత, రాముడు దుఃఖంతో కృషించిపోయి నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవం ఇదవబ్రవీత్. నీరు నిండిన కనులతో సుగ్రీవుడితో ఇలా మాట్లాడుతున్నాడు. ఇందులో మరొక రహస్యం, ప్రతి అక్షరం సుందరకాండ రహస్యమే. మనము ఎన్ని ఏళ్ళు చెప్పుకున్నా సుందరకాండ పూర్తి కాదు. అద్భుతమైనటువంటి విశేషాలు అందులో ఉంటాయి. ప్రతి పాదం, ప్రతి అక్షరం విశేషమే. అంత చెప్తే వినేవాళ్ళు కూడా ఇదంతా మనసులో పెట్టుకోలేరు కాబట్టి కొంచెం కొంచెం చెప్పుకుంటాం. ఇక్కడ రహస్యం ఏంటంటే, వెళ్ళొచ్చినవాడు హనుమంతుడు, మణి ఇచ్చినవాడు హనుమంతుడు, సీతమ్మ వృత్తాంతం చెప్పినవాడు హనుమంతుడు. అయితే రాముడు ఆ మణిని తన హృదయంలో పెట్టుకొని బాగా ఏడుస్తూ దుఃఖంతో కృషించిపోయి కన్నీరు నిండిన కన్నులతో సుగ్రీవునితో మాట్లాడుతున్నాడు. గమనించండి, జరిగిందంతా చేసిందంతా హనుమంతుడు, మాట్లాడేది సుగ్రీవునితో. ఇందులో సంప్రదాయ పరమ రహస్యం దాగి ఉన్నది. ఏమిటది? మనము కూడా పరమాత్మతో ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా పరమాత్మతో మాట్లాడొద్దు. పరమాత్మ భక్తులతోటి లేకుంటే గురువు గారితోటి మాట్లాడాలి. గురువు గారిని ప్రార్థించాలి, లేదు అమ్మను ప్రార్థించాలి. రామదాసు ఏం చేశాడు? నన్ను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు, రామ అనలేదు. విభీషణుడు కూడా సుగ్రీవునితో మాట్లాడాడు, రాముడితో మాట్లాడలేదు. భక్తుడు డైరెక్ట్గా నేరుగా పరమాత్మతో ఏ విషయము చెప్పకూడదు, గురుగారి ద్వారా చెప్పించాలి, అమ్మ ద్వారా చెప్పించాలి. అలాగే పరమాత్మ కూడా డైరెక్ట్గా ఏ విషయాన్ని గురువు గారితో చెప్పడు, భక్తునితోటి చెప్పడు. గురువు గారిని ఎవరు తన దగ్గరికి పంపారో, గురువు గారు ఎవరి ద్వారా తనను కలిశాడో వాడితో మాట్లాడతాడు. అంటే భక్తుడికి పురుషకారం కావాలి, భగవంతుడికి పురుషకారం కావాలి. భక్తుడు భగవంతునితోటి మాట్లాడాడు, భగవంతుడు భక్తునితోటి మాట్లాడాడు. భగవంతుడిని ఇచ్చిన గురువుతోటి భక్తుడు మాట్లాడతాడు, గురువుని ఇచ్చినటువంటి భాగవతోత్తముడితోటి భగవంతుడు మాట్లాడతాడు. ఈ రహస్యం మర్చిపోకూడదు. అందుకే హనుమంతుణ్ణి తన దగ్గరికి మొదలు ఎవరు పంపారు? సుగ్రీవుడే కదా. అందుకే సుగ్రీవుడితో మాట్లాడుతున్నాడు. వెళ్ళి వచ్చినవాడు హనుమంతుడు, మాట్లాడినవాడు హనుమంతుడు, మణి ఇచ్చినవాడు హనుమంతుడు, అన్ని చెప్పింది హనుమంతుడు. కానీ రాముడు మాట్లాడేది సుగ్రీవునితో. ప్రతి విషయం సంప్రదాయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, జాగ్రత్తగా వినాలి. చెప్తున్నాడు, యథైవ ధేను శ్రవతి స్నేహాత్ వత్సస్య వత్సల తదా మమాతు హృదయం మణిరత్నస్య దర్శనాత్. చక్కని మాట చెప్తున్నాడు. ఆవు తన దూడను చూచి వాత్సల్యంతో ఎలా పాలు చేపుతుందో, పాలు కురిపిస్తుందో, స్రవతి. మనకు పాత రోజుల్లో మొదలు ఏం చేసేవాళ్ళం? మనం పాలు పిండాలంటే దూడను పంపేవాళ్ళం. దూడ వెళ్ళి పొరుగులో తన నోరు పెట్టి 4-5 సార్లు గట్టిగా గుద్ది పాలు తీసుకునేది.
దూడ యొక్క నోరు తగలగానే ఆ చరుకట్టు ఆవుకు చేపేది, చెప్పి పాలు అలా వస్తుంది. అప్పుడు దూడను దూరంగా జరిపి మనం పాలు పిండుకుంటాం. అంటే దూడను చూస్తే, దూడ తాకితే ఆవు చేపుతుంది, పాలు కురిపిస్తుంది. దూడ తాకడమే కాదు, తిరుప్పావులో చెప్తారు, గేదె దూడ వచ్చిందని భావించి కనయిత్తు ఇలంగ తిరుమై కన్ను కిరంగి అని పాచడం ఉంది. తలచి అరచి జాలిపడి దూడ వచ్చినట్టే భావించి పాలు కురిపించింది అంటారు. ఎందువల్ల? దూడ మీద వాత్సల్యం. వాత్సల్యం అంటే మనం చెప్పే మాట ప్రేమ. కానీ అసలు వాత్సల్యం అంటే దోషభోగ్యత అంటారు. అంటే తమవారు చేసిన తప్పులు కూడా మంచివి అనుకుంటారు. పిల్లవాడు ఎన్ని తప్పులు చేసినా తల్లికి కనపడదు. పిల్లవాడు కదా, చేయనివ్వండి, అల్లరి చేస్తాడు, కోప్పడితే ఎలాగూ అంటుంది తల్లి. అల్లరి చేయకుండా మూల కూర్చుంటే తల్లి ఇష్టపడదు, మనం కూడా ఇష్టపడం. ఇంట్లో అలా కూర్చున్నా ఒళ్ళు బాగలేదా అంట, ఆరోగ్యం బాగలేదా, అలా తప్పు చేయకుండా కూర్చున్నావు అంటే అల్లరి చేయటమే తల్లికి ఇష్టం, తండ్రికి ఇష్టం. తండ్రి పైకి చెప్పడు, తల్లి చెప్తుంది. అంటే పిల్లవాని దోషాన్ని గుణంగా భావించటాన్ని వాత్సల్యము అంటారు. ఆవు కానీ గేదె కానీ తన దూడ పుట్టగానే దూడ ఒళ్ళంతా నాలుకతో నాకుతుంది. దాని ఒంటి మీద అంతా మురికే ఉంటుంది. తల్లి కడుపులోని మావి ఉంటుందే, మావిలోని మురికంతా దూడ ఒంటి మీదనే ఉంటుంది. ఆ ఒంటి మీద ఆ మురికి అలాగే ఉంటే దూడ చనిపోతుంది. దాని ఒళ్ళు ఆరాలి. దూడ ఒళ్ళు ఆరటానికి తల్లి మొత్తం ఆ మలినానంతా నాకేస్తుంది, ఆరగిస్తుంది, తినేస్తుంది. రుచిగా ఉంటుందా? సువాసనగా ఉంటుందా? దుర్గంధం, దుస్సహం, ఘోరం. అంత ఘోరంగా ఉండేటువంటి దూడ ఒంటి మీద ఉన్న మురికిని, మలినాన్ని రుచికర పదార్థం వలె ఆరగించినట్టు పిల్లల యొక్క తప్పులను ఒప్పులుగా, గుణాలుగా భావించటాన్ని వాత్సల్యం అంటారు. నిజంగా తల్లికి ఆ ప్రేమ లేకుంటే పిల్లలు ఎంత ఏడ్చినా తల్లి దగ్గరికి తీసుకోరు. పసివాడు ఏడుస్తున్నాడు, ఏడిస్తే తీసుకుంటారా? ప్రేమ ఉంటే తీసుకుంటారా? ప్రేమ లేని తల్లి ఎంత ఏడ్చినా తీసుకోరు. అందుకు ప్రధానం వాత్సల్యం. రాముడు కూడా దూడను చూచి ఆవు, అందుకని ధేనుహు అన్నాడు. దూడ ఉన్నదాన్నే ధేనుహు అంటారు. గోవు వేరు, ధేనువు వేరు, ఇంకా చాలా శబ్దాలు ఉన్నాయి, నాకు ఆ విచారం వద్దు. కాబట్టి దూడ ఉన్నటువంటి ఆవు తన దూడపై వాత్సల్యంతో ఎలా పాలు చేపి కురిపిస్తుందో, అలాగే నా హృదయం కూడా మణిరత్నస్య దర్శనాత్, ఈ చూడామణిని చూడటం వల్ల అలా ద్రవిస్తూ ఉంది, స్రవిస్తూ ఉంది, కరిగిపోతూ ఉన్నది. నా హృదయం కరిగిపోతున్నది. చూడామణిని చూడటంతో నా హృదయం కరిగిపోతున్నది. ఎందుకంటే ఆమె చెప్పింది సీతమ్మ, ఈ మణిని చూస్తే నేనే కాదు, నేను, మా నాన్నగారు, అలాగే దశరథుడు ముగ్గురు రాముడికి జ్ఞాపకం వస్తారు అని చెప్తాడు. సరే, ఇంకా తేడా ఉంది, అదే చెప్తున్నాడు. ఆమె ఏ మాట చెప్పిందో ఆ మాట చెప్తున్నాడు రాముడు. మణిరత్నం ఇదం దత్తం వైదేహ్యా స్వసురేణమే, మా మామగారు అంటే సీతమ్మ తండ్రి సీతమ్మకు ఈ మణిరత్నాన్ని ఇచ్చాడు. మా మామగారైనటువంటి జనక మహారాజు ఈ మణిరత్నాన్ని ఎప్పుడు వధూకాలే, వివాహ సమయంలో, పెళ్లి సమయంలో మా మామగారు
సీతమ్మ తండ్రి ఈ మణిని సీతమ్మకి ఇచ్చాడు. సీతమ్మ వెంటనే ఆ మణిని తన శిరస్సున పెట్టుకుంది. ఆ మణి పెట్టుకోగానే బాగా శోభించింది. ఇది కూడా సంప్రదాయ రహస్యమే. సంప్రదాయంలో మామగారు ఉంటే ఎవరు? మామూలుగా లోకంలో మామగారంటే భర్త యొక్క తండ్రి కదా. ఇక్కడ సీతమ్మ తండ్రి అంటే ఎవరు? భర్తకు మామ ఎవరు? కొంచెం ఆలోచిస్తే జాగ్రత్తగా మన ధర్మశాస్త్రంలో ఏం చెప్తారు? మంత్రమేమో తల్లి, గురువేమో తండ్రి కదా. గురువును తండ్రి అంటాము, మంత్రో మాత, గురు పిత. ఎవరికి? దేవుడికి, భగవంతుడికి, ఇద్దరికి. భక్తుడికి అంటే భగవంతుడికి అంతే. అయినప్పుడు నాకు మామగారు అంటే జీవుడికి తండ్రి. జీవుడికి తండ్రి ఎవరు న్యాయంగా? గురువే తండ్రి కదా. శరీరాన్ని ఇచ్చినవాడు కన్న తండ్రి, ఆత్మను పోషించేవాడు గురువు. అందువల్ల గురు పిత. జనక మహారాజు సీతమ్మ తండ్రి సీతమ్మకు చూడమని ఇచ్చాడు అనేది కథాపరంగా అర్థం. కానీ జీవుడికి గురువు గారు భగవంతుడికి నమస్కారం చెయ్యాలని చెప్పాడు, చేతులు జోడించాలని ఉపదేశించింది గురువు గారు. గురువు గారు చెప్పిన వెంటనే జీవుడు రెండు చేతులు జోడించి శిరస్సును పెట్టుకున్నాడు. అప్పుడు జీవుడు బాగా శోభించాడు. ఇది సంప్రదాయార్థం. కథాపరంగానేమో జనక మహారాజు సీతమ్మ తండ్రి వివాహ కాలంలో అంటే భగవంతుడిని కలిసే సమయంలో గురువు గారు జీవుడికి ఇలా చేతులు జోడించాలిరా అని చెప్పాడు. గురువు గారు చెప్పిన వెంటనే జీవుడు చేతులు జోడించాడు. జనక మహారాజు ఇచ్చిన వెంటనే సీతమ్మ మణిని శిరస్సును ధరించింది. దానివల్ల బాగా శోభించింది. అంజలితో జీవుడు శోభిస్తాడు. వివాహ కాలంలో చూడామణితో పెళ్లి కూతురు శోభిస్తుంది. పెళ్లి కూతురు అంటే జీవుడు, పెళ్లి కొడుకు అంటే దేవుడు కదా. మొత్తం జీవుడు స్త్రీప్రాయం కదా. వాసుదేవ సయే వాసౌ పూర్ణ పురుష ఉచ్యతే. ఒక పరమాత్మ మాత్రమే పరిపూర్ణ పురుషుడు. స్త్రీప్రాయం ఇతర సర్వం. తక్కిన జగత్తంతా స్త్రీలే కదా. మనం అందరం స్త్రీలని. ప్రతి పెళ్లి కూతురు అంటే ప్రతి జీవుడే, పెళ్లి కొడుకు అంటే దేవుడే, తండ్రి అంటే గురువు గారే, పురోహితుడు పరమ గురువు గారిగా చెప్పుకుంటాం. అందువల్ల ఈ మణిరత్నాన్ని సీతమ్మకు మా మామగారు వివాహ కాలంలో ఇచ్చారు. ఇచ్చిన వెంటనే దాన్ని సీతమ్మ శిరస్సును ధరించింది. దానితోటి బాగా శోభించింది. అది జలసంభూత మణి సజ్జన పూజిత. ఈ మణి ఎలాంటిది అంటే జలసంభూత అంటే సముద్రంలో పుట్టింది. ఎక్కడిది మణి? సముద్రానికి ఏం పేరు? రత్నగర్భ అని పేరు. సముద్రంలో చాలా రత్నాలు ఉంటాయి, అందులో ఈ రత్నం చాలా గొప్పది. అందుకే ఇది జలసంభూత, నీటిలో పుట్టింది. అందుకే సజ్జన పూజిత, సజ్జనులతో పూజించబడేది. ఇది కూడా మనకు వ్యంగ్యార్థమే. ఈ మణి అంటే ఈ అంజలి జలసంభూత. జలం అంటే నీరు, కొంచెం మార్చితే జడ అనేవి అవుతుంది. ఏమీ తెలియని వాడు, ఏమీ చేయలేని వాడు రెండు చేతులు జోడిస్తాడు కదా. అందుకే ఇది జడ సంభూత ఒక అర్థం. రెండవది ఆపో నారా ఇది ప్రోక్తా. ఆపహ అంటే నార అంటే జలం. నారములో ఉండేవాడు నారాయణుడు. అక్కడి నుంచే వచ్చింది అంజలి. అంటేమిటి?
నారాయణుణ్ణి చూడగానే చేతులు జోడిస్తాం. కాబట్టి అంజలి కూడా జల సంభూతమే, అది కూడా మణి, అది రత్నమే. సజ్జన పూజిత, సజ్జనులందరూ ఈ మణిని పూజిస్తారు. అంటే మంచివారందరూ రెండు చేతులు జోడిస్తారు, జోడించిన వాడిని పూజిస్తారు, ఆ అంజలిని పూజిస్తారు. ఆహా, ఎంత గొప్పదండి అంజలి! ఒక్కసారి చేతులు జోడిస్తే పరమాత్మ సంతోషిస్తాడు. క్షిప్రం దేవప్రసాదిని అంటారు, వెంటనే పరమాత్మకు సంతోషం కలుగుతుంది అని సజ్జనులు ఈ మణిని పూజిస్తారు. అయం యరసంభూత మణి సజ్జన పూజిత చెప్తున్నాడు మనకు. యజ్ఞే పరమతుష్టేన దత్త చక్రేణ ధీమత. ఎక్కడిది ఈ మణి అంటే జనక మహారాజు కూడా యజ్ఞంలో ఇంద్రుడిచ్చాడు. అయ్యా గమనించాలి, ఈ మణిని జనక మహారాజునకు యజ్ఞంలో ఇంద్రుడిచ్చాడు. ఇక్కడ మాట చెప్పాడు వాల్మీకి, చక్రేణ ఊరుకోకుండా ధీమత అన్నాడు. అంటే బుద్ధిమంతుడైన జ్ఞానము గల ఇంద్రుడు యజ్ఞంలో ఈ మణిని జనక మహారాజుకి ఇచ్చాడు. అంటే మా అమ్మగారికి ఇచ్చాడు. అర్థమైంది కదా? కథ అర్థమైంది, రహస్యం అర్థం కావాలి. యజ్ఞం అంటే ఏమిటి? యజ దేవ పూజాయాం, భగవంతుణ్ణి పూజించుటను యజ్ఞము అంటారు. కాబట్టి భగవంతుని పూజలో ఇంద్రుడు అంటే ఇది పరమైశ్వర్యే అని అర్థం. పరమైశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి మనస్సును ఇంద్రుడు అంటారు, లేదు పరమాచార్యుణ్ణి ఇంద్రుడు అంటారు. ఇక్కడ ఇంద్రుడు ఉంటే శక్రహ అని చెప్పాడు, శుభాన్ని ఇచ్చేవాడు, మంగళాన్ని ఇచ్చేవాడు. పరమాచార్యుడు అంటే గురువుగారు. ఎందుకంటే బాగా ఆలోచించాలి జాగ్రత్తగా. మనకు చేతులు జోడించమని చెప్పింది గురువు గారు. మరి ఆయనకు ఎవరు చెప్పారు? ఆయన గురువు గారు కదా. మరి గురువుగారి జ్ఞానం ఉండొద్దు, అందుకే ధీమత అన్నాడు. జ్ఞానము గడ ఇంద్రునితో అంటే జ్ఞానము గడ పరమాచార్యునితో భగవంతుని ఆరాధనలో ఆచార్యుడికి పరమాచార్యుడు ఈ అంజలి ఇచ్చాడు. భగవంతునికి నమస్కారం చేయాలి అని వారి గురువుగారు వారికి చెప్తే వారు తమ శిష్యులకు చెప్పారు. ఇంద్రుడు జనకునికి ఇస్తే జనకుడు సీతమ్మకి ఇచ్చాడు. ఎంతేమిటి? గురు పరంపర. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమ గురుభ్యో నమః, అస్మత్సర్వ గురుభ్యో నమః. ఈ సర్గ గురు పరంపర. గురు పరంపర అనుసంధానంతో పరమాత్మ సంతోషిస్తాడు. అందుకే ఎందుకింత వృత్తాంతం చెప్పారే రాముడు? మణిని తీసుకున్నాడు, హృదయంలో పెట్టుకున్నాడు, విలపించాడు, సరిపోయింది. కాదే, ఈ మణి వివాహ కాలంలో మా అమ్మగారు ఇచ్చారు, మా అమ్మగారికి ఇంద్రుడు ఇచ్చాడు. ఎందుకీ కథ? పరమాత్మ మనకు గురు పరంపరను అనుసంధానం చెయ్యమని ఉపదేశిస్తాడు. గురు పరంపర అనుసంధానంతో పరమాత్మ కూడా సంతోషిస్తాడు. అంతా రహస్యమే. ఇమం దృష్ట్వా మణిశ్రేష్టం యథా తాతస్య దర్శనం అద్యాస్మి అవగత సౌమ్య వైదేహ తథా విభోహో. చూచారా? ఇప్పుడు ఈ మణిని చూస్తే ఏం జరిగింది తానే చెప్తున్నాడు, చాలా విశేషంగా చెప్తున్నాడు. ఈ మణిని చూడగానే నా తండ్రి దశరథుడు జ్ఞాపకం వచ్చాడు, నా మామ అయిన విదేహాధిపతి అంటే జనక మహారాజు చూచినట్టయింది. అంటే సీతమ్మకు ఎవరు మణినిచ్చారో వారు జ్ఞాపకం వచ్చారు. ఆ మణి ధరించినటువంటి సీతమ్మను చూస్తే ఆ సీతమ్మను
తనకు భార్యగా ఎవరిచ్చారో వారు జ్ఞాపకం వచ్చారు. తండ్రి ఒప్పుకోకుండా వివాహం చేసుకోకూడదు కదా. క్షుధను భంగం చేయగానే సీతమ్మని ఇస్తాను జనకుడు చెప్తే కుదరలది, మా నాన్నగారు ఒప్పుకుంటేనే చేసుకుంటారన్నాడు. తండ్రి మెచ్చిన అమ్మాయి అనే రాముడు సీతను అధికంగా ప్రేమించాడంటాడు బాలకాండలో. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది. పితృకృత తన తండ్రి చేసినటువంటి భార్య అని సీతమ్మ రాముడికి ప్రియురాలైందట. తరువాత ఆమె గుణాలు, తరువాత ఆమె సౌందర్యం. మొదటి దానికి ఏమిటి? తండ్రి మెచ్చి ఇచ్చాడు. గురువు మెచ్చి ఇచ్చిన భక్తుడు అంటేనే పరమాత్మకి ఇష్టం. అందుకే నా గురువు గుర్తొచ్చాడు. నా గురువు ఏమిటి? జీవుడు ఇచ్చిన వాడే కదా. అంటే గురువు గారు కనపడ్డారు, పరమ గురువు గారు కనపడ్డారు, సర్వ గురువు కనపడ్డాడు. గురు పిత కదా. పరమాత్మకు పిత గురువు, జీవాత్మకు పిత గురువు. అందుకే ఆమె తండ్రి జ్ఞాపకం వచ్చాడు, నా తండ్రి జ్ఞాపకం వచ్చాడు, ఆమె జ్ఞాపకం వచ్చింది. అంటే మనం ఒక్కసారి రెండు చేతులు జోడించి శిరస్సు మీద ఉంచి స్వామికి నమస్కారం చేస్తే మొత్తం గురు పరంపర మనం అనుసంధానం చేసిన ఆనందం కలుగుతుంది పరమాత్మకు. వీడు దండం పెట్టాడంటే వీడి గురువు చాలా మంచివాడు, వాడు చెప్పాడంటే వాడి గురువు చాలా మంచివాడు. ఇలాంటి వాడిని నాకు ఇచ్చిన వాడు గురువు గారే కదా, వాడు మంచివాడే. ఇలా గురువు గారు, పరమ గురువు గారు, సర్వ గురువు గారు అంజలి చూస్తే గుర్తొస్తారు అని దీనికి పరమార్థం. కాబట్టి మనకు ఈ మణిని శ్రేష్టాన్ని చూస్తే మా నాన్నను చూసినట్టుగా, అలాగే వైదేహస్త జనకమాల చూసినట్టుగా ఇప్పుడు నాకు అర్థమైంది. అయన్ని శోభతే తస్యా ప్రియాయా మూర్తిని మే మణి. ఈ మణి నా ప్రియురాలి యొక్క శిరస్సులో శోభిస్తూ ఉంటుంది. అస్యాదర్శనేనాహం ప్రాప్తాం తామ్యోచింతయే. ఈ మణిని ఈనాడు నేను చూడటం వల్ల, ప్రియురాలి శిరస్సును అలంకరించబడిన మణిని చూడటం వల్ల ప్రియురాలిని చూచినట్టు భావిస్తున్నాను. అంటే భక్తుడు నమస్కారం చేస్తే ముందు చేరేది భగవంతుడి దగ్గరికి భక్తుడి నమస్కారం. దానితోటి భగవంతుడు భక్తుడిని కూడా చూస్తాడు, చూచినట్టే భావిస్తాడు. అంటే నమస్కార పూర్వకంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. పరమాత్మ మొదలు మన చేతులు జోడించడాన్ని చూస్తాడు, మనను చూచినట్టే భావిస్తాడు. అంజలి పురస్సరంగా భగవంతుడికి దగ్గరికి వెళ్ళాలి. రెండు చేతులు జోడించి గురు పరంపర అనుసంధానంతో పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఆ గురు అనుసంధానం మనం చేస్తుంటే వారందరూ స్వామి జ్ఞాపకం వస్తారు. ఓహో, ఇంత గొప్ప గురువు తయారయ్యాడా వీడు, అందుకే భక్తుడయ్యాడని సంతోషిస్తాడు. ఇందులో ఆ రహస్యం ఉంది. అత్యాది దర్శనే రాహం ప్రాప్తాం తాన్యోచింతయే. ఈ మణిని చూచినందువల్ల ఆమెనే పొందినంత అనుభూతి కలిగింది అంటాడు. అక్కడ కూడా సీతమ్మ కూడా రామనామాంకితం చేదం పశ్చదేవి అంగుళీయకం అంటే రాముడి పేరున్న ఉంగరం తల్లి చూడవమ్మ అని హనుమంతుడు ఉంగరం ఇస్తే రాముడు ధరించిన ఉంగరాన్ని చూచి రాముణ్ణే చేరినంత ఆనందం పొందింది అంటాడు వాల్మీకి. అదే మాట ఇక్కడ రాముడు అంటున్నాడు. ఈయన ప్రాప్తాం తామివ, ఆమెనే పొందినట్టుగా అనుభూతి పొందుతున్నాను అన్నాడు. అక్కడ సీతమ్మ రాముణ్ణి కలిసినంత ఆనందంగా ఉంది అన్నాడు. అంది అంటే ఏమిటి? అక్కడ అంగుళీయకం అంటే ఏమిటి? తిరుమంత్రం. గురువుగారు ఏమిస్తాడు శిష్యునికి? తిరుమంత్రం ఇస్తాడు. తిరుమంత్రాన్ని తీసుకున్నటువంటి శిష్యుడు పరమాత్మకి ఏమిస్తాడు? అంజలి ఇస్తాడు, చేతులు జోడిస్తాడు.
ఓం నమో నారాయణాయ అనుకుంటే జోడిస్తారు. కాబట్టి అక్కడ అందుకే నామాంకితం, పేరు ఉన్నటువంటి ఉంగరము అన్నాడు. పేరుంది మంత్రంలోనే కదా. అందువల్ల అంగుళీయకం అంటే తిరుమంత్రం. భగవంతుణ్ణి బోధించే మంత్రాన్ని పొందితే భగవంతుణ్ణి పొందినట్టు ఉంటుంది జీవుడికి. అలాగే జీవుడి యొక్క అంజలి, నమస్కారం, చేతులు జోడించడం, దాన్ని చూస్తే పరమాత్మకు జీవుణ్ణి చేరినట్టే ఉంటుంది. పరమ రహస్యమైన సర్గ ఇది. ప్రతి అక్షరం, ప్రతి శ్లోకం, ప్రతి పదం సంప్రదాయమే. మనకు మరి ఈరోజు ఎంత అవుతుందో చూద్దాం. అయితే మంచిదే, సంతోషం. అందువల్ల దర్శనమైన అహం ప్రాప్తాన్ తాన్యోచింతయే, ఈ మణిని చూసినందువల్ల సీతమ్మనే పొందినట్టుగా భావిస్తున్నాను. కిమాహ సీతా వైదేహి బ్రూహి సౌమ్య పునః పునః. నాయన సౌమ్య, సీతమ్మ ఏమందో చెప్పురా నాన్న. మళ్ళీ మళ్ళీ చెప్పు, చెప్పిన మాటే మళ్ళీ చెప్పు. ఆమె ఏం చెప్పింది మళ్ళీ చెప్పు. ఎలా చెప్పాడే? చక్కని మాట. పిపాసుతో ఈయన సించంతి వాక్యవారిన. చక్కని మాట ఇది, అద్భుతమైన మాట. బాగా దప్పిగా ఉన్నవాడు దాహం 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 అని పరిగెత్తుకొని వస్తే మనం చెంబు తీసుకొని ఒక్కసారి ధారగా నోట్లో పోయొద్దు. పోస్తే వాడు పోతాడు. ఒకసారి తాగకూడదు. మెల్లగా 2 చుక్కలు 3 చుక్కలు 4 చుక్కలు వేసుకుంటూ తర్వాత ధార వేయాలి. మొదలు గొంతును కలపాలి. నీటి చుక్కలతో సించంతి, తడుపుతూ. ఎలా? వాక్యవారిన, వాక్యం అనేటువంటి జలబిందువులతో నోరు తడుపుతూ. అంటే దప్పిగొన్న వాణ్ణి నీటితో గొంతు తడిపినట్టుగా. నేను కూడా పిపాస ఉంది, నాకు దప్పింది. ఇదేం దాహం? ప్రియురాలి దాహం, భక్తుని మీద దాహం. దాహం అంటే తహతహ, తపన, విరహం, ఆర్తి కదా. ఆమె చెప్పిన మాట వింటే ఆమెను చూసి ఆనందం కలుగుతుంది. ఆమె ధరించిన చూడామణిని చూసినా, ఆమె మాటలు విన్నా ఆమెను చూసినట్టే ఉంటుంది. అంటే జీవుడి కోసం భగవంతుడు తపన పడుతున్నాడండి. అర్థం చేసుకోండి. మనకే కాదు, ప్రేమ ఉంది, భక్తి ఉంది. పరమాత్మకు మన మీద ఇంతకంటే 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,000 రెట్లు ఉంది. అందుకే అంటున్నాడు, దప్పిగొన్న వాడికి నీటి చుక్కలతో గొంతు తడిపినట్టుగా సీతమ్మ మాటలతో నా దప్పిని కొంచెం కొంచెం తీర్చు. అంటే అన్ని మాటలు ఒకేసారి చెప్పకు, మెల్లమెల్లగా ఒక్కొక్క మాట, ఒక మాట, తర్వాత ఇంకో మాట, తర్వాత ఇంకో మాట, మళ్ళీ మొదటి మాట కదా. అదే నీళ్ళు మళ్ళీ పోస్తాం కదా, మళ్ళీ వేరే తెస్తామా? తెచ్చిన నీరే కొంచెం కొంచెం పోస్తాం. ఎన్నిసార్లు పోసినా అదే నీళ్లు పోస్తాం. అలాగే ఎన్నిసార్లు చెప్పినా అదే మాట చెప్పాలి. ఇలా వాక్యం అనే జలముతో నా గొంతు తొడపవయ్యా, నా దత్తిని పోగొట్టవయ్యా. కొంచెం కొంచెం చెప్పు, మెల్లమెల్లగా చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు. ఇతస్తు కిం దుఃఖతరం ఎదిమం వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీం ఆగతాం వినా. ఈ మాట ఎవరితో అంటున్నాడు? లక్ష్మణ స్వామితో అంటున్నాడు. హనుమంతుడితో ఏం మాట్లాడాలి గమనించండి, రహస్యం గమనించండి. ఇప్పుడు అంటున్నాడు సౌమిత్రే అంటే లక్ష్మణ, ఇంతకంటే దుఃఖం ఏమైనా ఉంటుందా ప్రపంచంలో? ఎవరికైనా ఉంటుందా? ఇతస్తు కిం దుఃఖతరం, ఇంతకంటే దుఃఖం ఏముంటుంది? ఇంకా ఏమిటది అంటే వారి సంభవం ఇమం మణిం పశ్యామి, నీటిలో పుట్టిన ఈ మణిని చూస్తున్నాను, కానీ వైదేహీం ఆగతాం వినా, సీతమ్మ రాకుండానే, సీతమ్మ లేకుండానే, సీతమ్మ కనపడకుండానే, సీతమ్మ రాకుండా సీతమ్మ మణిని చూడటం కంటే దుఃఖం ఏదైనా ఉందా? ఇదే బాధ కదా. మణిని చూస్తే ఆమె శిరస్సు జ్ఞాపకం వస్తుంది, శిరస్సు జ్ఞాపకం వస్తే ఆమె జ్ఞాపకం వస్తుంది.
మొత్తం కళ్ళ ముందర ఆడుతుంది. అయ్యో, మణితో ఉన్న సీతమ్మను చూడకుండా, సీతమ్మతో ఉన్న మణిని చూడకుండా, సీతమ్మ లేకుండా ఒక్క మణిని చూస్తున్నానే. నీటిలో పుట్టిన మణి, సముద్రంలో పుట్టిన మణి అంటే సముద్రం జ్ఞాపకం వస్తుంది, జనకుడు జ్ఞాపకం వస్తాడు, దశరథుడు జ్ఞాపకం వస్తాడు, సీతమ్మ జ్ఞాపకం వస్తుంది. అంటే వాళ్ళలో ఎదురుగా లేదో ఆమె కూడా లేదు కదా. లక్ష్మణ ఇంతకంటే దుఃఖం. లక్ష్మణుడు ఆచార్యుడే కదా సంప్రదాయంలో, లక్ష్మణుడు ఆచార్యుడే. అందుకే లక్ష్మణ ఆమె లేకుండా, సీతమ్మ రాకుండా, సీతమ్మ ధరించిన మణిని చూస్తేనే ఇంతకంటే దుఃఖం ఇంకేముంది. జీవుడు, భక్తుడు, ప్రపన్నుడు కనపడకుండా, దగ్గరికి రాకుండా వాడు సంసారంలో బాధపడుతుంటే వాడిని అంజరొచ్చి నన్ను చేరిందా? ఇదేం న్యాయమయ్యా ఆచార్య? ఇది బాధ కదా, వాడు కూడా రావాలి కదా. భక్తుల కోసం పరమాత్మ ఇంత తప్పిస్తాడు, గమనించండి. చిరంజీవతి వైదేహి ఇది మాసం ధరిష్యతి క్షణం సొమ్మున జీవేయం వినాతాం అచితేక్షణం. ఇంకా జాగ్రత్తగా వినాలి, రాముని హృదయం తెలుస్తుంది ఈ మాటతో. నువ్వేమన్నావు హనుమా? చిరంజీవతి వైదేహి ఇది మాసం ధరిష్యతి, ఇంకొక నెల రోజులు నేను బతుకుతానని చెప్పింది సీతమ్మ. రావణాసుడు ఇచ్చినటువంటి గడువు ఇంకొక నెల ఉంది. నెలలోపు నువ్వు రాకుంటే అవసరం నేను బతకడు. నేను జీవించేది ఒక నెల మాత్రమే అని చెప్పింది కదా. ఆ మాట చెప్పాడు హనుమంతుడు. రాముడు అంటున్నాడు, ఓహో, నేను లేకుండా ఇంకా ఒక నెల బతుకుతుందా సీతమ్మ? చిరంజీవతి సారాకారం బతుకుతుందన్నమాట. నేను లేకుండా ఒక నెల బతికిందంటే ఆమె చాలా కాలం బతుకుతున్నట్టే లెక్క. నా గతి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అంటే ఆమె లేకుండా నేను ఒక్క క్షణం బతకలేమయ్యా. ఇక్కడ అచితేక్షణ అంటే నల్లని కన్నులు గలది. సీతమ్మ చల్లని కన్నులు గలది, రాముడు ఎర్రని కన్నులు గలవాడు. అంటే పరమాత్మకు వాత్సల్యం పెరిగినా కళ్ళు ఎర్రబడతాయి, కోపం వచ్చినా కళ్ళు ఎర్రబడతాయి కదా. కానీ సీతమ్మకు ఎప్పుడూ కోపం రాదు, ఎప్పుడూ ప్రేమే ఉంటుంది. కన్ను అంటే శాస్త్రంలో జ్ఞానం, నల్లని కన్ను అంటే అజ్ఞానంతో కూడిన జ్ఞానం. జీవుడు జ్ఞానం ఉన్నట్టు ఉన్నా దాని చుట్టూ అజ్ఞానం ఉంటుంది. ఎంత గొప్ప జ్ఞాని అయినా జీవుడికి అజ్ఞానం ఆవరించే ఉంటుంది. అయితే జ్ఞానం బాగా పెరిగితే తర్వాత అది పోతుంది, పరమాత్మ వస్తే పోతుంది, పరమాత్మను చేరితే పోతుంది. అందువల్ల సీతమ్మ నల్లని కన్నులు కలది, అంటే అజ్ఞానంతో కూడిన జ్ఞానం కలదు జీవుడు. అలాంటి అంటే కొంచెం అజ్ఞానము కొంచెం జ్ఞానము రెండు కలిగి ఉండి కాసేపు కోపించి, కాసేపు అలిగి, కాసేపు ఏడ్చి, కాసేపు నిష్ఠూరమాడి, కాసేపు పద్ధతిస్తున్నటువంటి ప్రియురాలను చూస్తే ప్రియునికి సంతోషం కదా. గారాబం చేస్తుంది, ప్రేమ చేస్తుంది, నిష్ఠూరం వాడుతుంది కదా, రకరకాలుగా వజ్రాలు ఒరికిస్తుంది, నీ దగ్గర దూరంగా పోతాను వెళ్ళిపోతుంది, అలిగిపోతుంది, అలుగుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, గారాబం పోతుంది, సాధిస్తుంది. అవన్నీ ఇష్టం ప్రియుడికి కదా. అలాగే అజ్ఞానంతో ఉన్నటువంటి జీవుడు నాకు నమస్కారం చేస్తే, నమస్కారం మాత్రం మంది వాడు లేకుంటే నాకు ఎంత దుఃఖం అండి. పరమాత్మ లేకుండా జీవాత్మ కోట్ల కోట్ల యుగాలు బతకవచ్చేమో కానీ జీవాత్మ లేకుండా భగవంతుడు ఒక్క క్షణం కూడా బతకలేదు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ
ఎవరి మీద ఎవరికి ఎక్కువ ఉంది? భక్తునిక భగవంతునిక? ఈ మాట చూడండి. 1 నెల బతుకుతుందంటే చాలా కాలం బతుకుతున్నట్టే లెక్క. నేను మాత్రం ఆమె లేకుండా ఒక్క క్షణం బతకలేను. రాముడు సాక్షాత్తుగా స్వయంగా అన్నమాట. సీతమ్మ 1 నెల బతికితే చాలా కాలం బతికినట్టే. నేను మాత్రం ఇప్పుడిగా ఆమె లేకుండా, ఇంతగా ప్రత్యక్షిస్తున్న ఆమె లేకుండా ఒక్క క్షణం నేను బతకలేను. ఈ మాట ఎంత ప్రేమ ఉంది స్వామికి మన మీద. మనం పరమాత్మను ప్రేమించటం కంటే పరమాత్మ జీవాత్మను చాలా అద్భుతంగా ప్రేమిస్తాడు, అమితంగా ప్రేమిస్తాడు, పరితపిస్తాడు. నావాడు నా దగ్గరికి రావాలని పరితపిస్తాడు. అందుకే అంటున్నాడు ముందరి మాట, దయమామపి తమ్ దేశం ఎత్ర దృష్టా మమ ప్రియ. హనుమ, నేను తట్టుకోలేను, ఆమె లేకుండా బ్రతకలేను, ఆమె లేకుండా ఉండలేను, నన్ను కూడా తీసుకొని పో అక్కడికి. చమత్కారం గమనించండి, రహస్యాలు బాగా తెలుసుకోవాలి. నిన్ను రాముని దగ్గరికి సీతుకొని పోతాను అని అంటే సీతమ్మ వద్దు అంది. గమనించండి కదా. అందువల్ల ఇందులో ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఏం చెప్పినట్లు లెక్క గమనించాలి. హనుమంతుడు నేను తీసుకొని పోతాను అంటే సీతమ్మ వద్దంది. కానీ ఇక్కడ రాముడు ఇవ్వమంటున్నాడు. అంటే భగవంతుణ్ణి చేరటానికి భక్తుడు పడే తపన కంటే భక్తుడిని చేరడానికి భగవంతుడు పడే తపనే ఎక్కువ ఉంటుంది. ఆమెమో వద్దు, ఆయనే రావాలి అండి. ఈయనేమో శివమ్మ చెప్పాడు. అంటే పరమాత్మను జీవుడి దగ్గరికి చేర్చేది గురువు గారే, పరమాత్మ గురించి చెప్పేది కూడా గురువు గారే. అన్ని రహస్యాలే గమనించండి. నయమాప సందేశం ఎక్కడ దుష్టమమ ప్రియ, నా ప్రియురాలు ఎక్కడ కనపడిందో అక్కడికి నన్ను తీసుకొని పో. నతిష్టేయం క్షణమపి ప్రవృత్తి ఉపలభ్యచ. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకున్న తర్వాత కూడా ఆమె లేకుండా నేను ఒక్క క్షణం ఉండలేను. ఇంతకాలం ఎక్కడుందో తెలియక ఉన్నాను తప్ప, ఈనాడు తెలిసింది ఎక్కడుందో. తెలిసిన తర్వాత ఆమె లేకుండా ఉండలేను, నన్ను తీసుకొని పో. అంతా భగవంతుని ప్రేమే. చూడండి, కథం సమమ శుశ్రోని వీరుభీసతి తదా భయావహానాం ఘోరాణం మధ్యే తిష్టతి రక్షతాం. అయ్యో నాయన, చాలా భయపడేది, భయశీరురాలు సీతమ్మ. వీరు మహాభయంకరుడు, మహాభయం కలిగినటువంటిది. అంటే పిరికిది అన్నమాట. ఉత్తగానే భయం, పిరికంటే ఈ పిరికి కాదు, భయశీల. అలాంటి భయంగా ఉండేటువంటి నా ప్రియురాడు నిరంతరం భయాన్ని కలిగించేటువంటి ఘోరుడైనటువంటి రాక్షసులను, రాక్షస స్త్రీల మధ్యన ఎలా బతుకుతున్నదయ్యా? జీవుడు కూడా వాస్తవంగా సంసారం అంటే భయమే. సంసారంలో రాక్షసులు ఎదురు ఉన్నారు, 6 ఉన్నారు. 6 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఇంకా ఇది కాక ఈర్ష్య, అసూయ, ద్వేషము, రాగము ఇవన్నీ ఉన్నాయి కదా. అందరు రాక్షసులే. భయాన్ని కలిగించే రాక్షసుల మధ్య సంసారంలో జీవుడు భయచారి ఎలా బతుకుతున్నాడు? అర్థం. శారద తిమిరోన్ముక్త నూనం చంద్రయువాంబుదై అమృతం వదనం తస్య విరాజతి రాక్షసై. శరత్కాలంలో చీకటి తొలగిపోయి వెన్నెల రావాలి. చంద్రుడు వచ్చాడు ఆకాశంలోకి, కానీ చంద్రుణ్ణి మబ్బులు కమ్మాయి. అలాగే సీతమ్మ ముఖాన్ని రాక్షసులు కమ్మారు. రాక్షసులు ఆమె చుట్టూ చేరారు కదా. వాడి వల్ల ఆమె ముఖం రాణించదు. మబ్బులు కప్పితే చంద్రుడు రాణించనట్టుగా రాక్షసులు కమ్మితే సీతమ్మ ముఖం రాణించదు. అంతే కదా. చంద్రుడికి మబ్బులు అంటే గమనించండి, మబ్బులు ఎప్పుడు ఉండవు, వచ్చిపోతుంటాయి.
అలాగే జీవునికి ఆపదలు, కష్టాలు, అజ్ఞానాలు కూడా ఎప్పుడూ ఉండవు, వచ్చిపోతుంటాయి, కప్పేస్తాయి. ఇలా కప్పినప్పుడు గాలి వస్తే మబ్బులు పోతాయి. భగవంతుని నామం స్మరిస్తే ఈ రాక్షసులు వెళ్ళిపోతారు. అన్ని రెండర్థాలు, ప్రతి రెండర్థాలే. ఈ సర్గంతా లాగే ఉంటుంది. హిమాహ సీతా హనుమన్ ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు అడుగుతున్నాడు, హనుమాన్ సీతమ్మ ఏమన్నదో చెప్పు. తత్వత కథయ అద్యమే, ఇప్పుడే చెప్పు, వాస్తవం చెప్పు, నిజంగా సీతమ్మ ఏమన్నదో దాన్ని చెప్పు. ఏతేన కదు జీవిష్యే భేషజేన ఆతురోయత, ఆమెను కలిసేదాకా, ఆమెను చూచేదాకా, ఆమె చెప్పిన మాటలు కలుచుకుంటూ బ్రతుకుతాను. సీతమ్మ చెప్పిన మాటలను తలుచుకుంటూ బ్రతుకుతానయ్యా. ఎలాగంటే భేషజేన ఆతురోయత, రోగిష్టి, రోగం కలవాడు ఎలా మందుతో బతుకుతాడో, వ్యాధిగ్రస్తుడు మందుతో బతికినట్టుగా నేను సీతమ్మ మాటలతో బతుకుతాను. అంటే రామునికి సీతావిరహ వ్యాధి ఉంది, భగవంతునికి భక్తుని వియోగ వ్యాధి ఉంది. భక్తుడు చేసేటువంటి ప్రార్థన ఉందే, యాచన ఉందే, దీనాలాపాలు ఉన్నాయే, అవే స్వామి బతకడానికి మందు. అందుకే గురువు గారు ఏం చెప్తాడు భగవంతునికి, మన మాటలన్నీ చెప్తాడు. ఇలా బాధపడుతున్నాడు, ఇలా బాధపడుతున్నాడు, ఇలా పరితపిస్తున్నాడు, ఇలా నిన్ను ప్రార్థిస్తున్నాడు, వినవయ్యా కాస్త. అదే అంత భగవంతుడు అంటాడు, చెప్పండి ఏమంటున్నాడు నా భక్తుడు, మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి, 10 సార్లు చెప్పండి. నేను దాంతో ఎలాగైతే మందు రోజుకు 3 సార్లు వేసుకోవాలి, కొన్ని 5 సార్లు వేసుకోవాలి, కొన్ని 10 సార్లు వేసుకోవాలి, కొన్ని 4 సార్లు వేసుకోవాలి, ఎలాగైతే వేసుకుంటామో మందుతో బతికే రోగిలాగా సీతమ్మ మాటలతో నేను బతుకుతాను. ఎందుకంటే మధురా, సీతమ్మే మధురం. సీత అంటేనే తీపి, తీయని సీత. అంతేకాదు మధుర ఆలాప, తీయగా మాట్లాడేది. ఆమె తీయనిదే, ఆమె మాటలు తీయనివే. మనం కూడా ఏమంటాం, మధురాధిపతే అఖిలం మధురం. మధురాధిపతి అంటే కృష్ణుడు, పరమాత్మ యొక్క ప్రతిదీ మధురమే. అధరం మధురం, వదనం మధురం అంటాం. ఆయన అధరం మధురము, ఆయన వదనం మధురము, ఆయన నేత్రములు మధురము, ఆయన పిల్లల గోరి మధురము. ఇంకెందుకు ఆయన మొత్తం మధురం. భగవంతుడు అణువణువు మధురమని భక్తుడు తెలుస్తాడు, భక్తుడు అణువణువు మధురమని భగవంతుడు తెలుస్తాడు. అందుకే రాముడు అంటున్నాడు, మధురాలాప, సీత మధురమైంది, ఆమె మాటలు ఇంకా మధురమైనవి. అలాంటి ఆమె కిమాహ మమ భామిని, నా ప్రియురాలు. ఇక్కడ భామిని అంటే ఒక అర్థం ప్రియురాలు, ఒక అర్థం భామ అంటే కోపిష్టి, కోపం గలది. నేను క్షణకాలం ఆడిచేది కోపడుతుందే, ఇంతకాలం వెళ్ళే ఎంత కోపంగా ఉందో, కోపంగా ఉన్న వాళ్ళ సంగనే ఉంటుంది. ప్రియురాలు అడిగితే ప్రియుడికి ఆనందమే కదా, కోరిక తీర్చాలి, ఉద్యోగించాలి, లాలించాలి, పాలించాలి, దగ్గరికి తీసుకోవాలి, ఏదో మాటలు చెప్పాలి, శుద్ధులు చెప్పాలి కదా, అదే ఆనందమే. అందుకే భామిని కోపశీల, నా ప్రియురాలు, తీయగా మాట్లాడేది, చాలా తీయనిది. ఏం మాట్లాడేది? మద్విహీన, నేను లేకుండా, నా విరహంతో, నా ఎడబాటుతో, నా సీత మధురమైన సీత, మధురంగా మాట్లాడే సీత, ఆరిసి గీస్తే కోపించే ప్రియురాలు ఏం మాట్లాడింది? హనుమన్ కథయస్వమి, హనుమ ఆ విషయం చెప్పవయ్యా. ఆచార్య, జీవుడు చాలా మధురుడు, తీయనివాడు, ఎప్పుడు నా గురించి తలుచుకుంటాడు కదా, నా గురించే మధురం, నా నామాలే పలుకుతాడు. మాట్లాడేది మా భక్తులు మాట్లాడేది భగవంతుడి నామాలే కదా. నా నామం మధురమే, నా రూపం మధురమే, అది పలికేటువంటి జీవుడు మధురుడే, వాడి మాటలు మధురమే. మరి త్వరగా పోకుంటే కోపం కూడా వస్తుంది భక్తుడికి, భామిని అవుతుంది. ఇలాంటి భక్తుడు నా గురించి నేను లేకుండా ఏమంటాడు చెప్పబోయా ఆచార్య అని భగవంతుడు గురువు గారితో
భక్తుని మీది ప్రేమను విరపిస్తున్నాడు ప్రేమతోటి. అంటే పరితాపం చెందుతున్నాడు. రాముడు సీతా విరహంతో సీత గురించి హనుమంతునితో పరితాపం చెందుతున్నాడు. ఇదే భగవంతుని హృదయాన్ని చెప్పేటువంటి సర్గ. నిజమైన ప్రేమ భక్తుడి మీద భగవంతునికే ఉంది. భక్తుడికి అంత లేదు, పరమాత్మకే ఉంది. రాముడు సీతమ్మను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పే సర్గ ఇది. భగవంతుని యొక్క కృప, భగవంతుడి దయ, భగవంతుని ప్రేమ, భగవంతుని ఆర్తి, భగవంతుని తపన చెప్పే సర్గ. దీన్ని రోజు ఒకసారి తలుచుకుంటే, అనుసంధానం చేస్తే పరమాత్మ కృప కలుగుతుంది, ఆచార్య కృప కలుగుతుంది. భార్యాభర్తలు ఎడబాయరు, కలిసి ఉంటారు. చాలా విశేష సర్గ. పూర్తి చేయాలి కాబట్టి పూర్తి చేశాం. వాస్తవంగా ఈ సర్గను ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక 7 రోజులు అవుతుంది. 7 గంటలు చెప్పాలి. అంత ఓపిక, అంత విషయాన్ని ధారణ చేసేటువంటి శక్తి కూడా చాలా మందికి ఉండదు. కాబట్టి వీలునంత సంగ్రహంగా చెప్పాము. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మధురాలాప అన్నట్టుగానే దేవ గారు చెప్పేటువంటి విషయం కూడా ఎంతో మధురంగా ఉండింది. భగవంతుడు విషయాన్ని చాలా అద్భుతంగా దీంతో మళ్ళీ తిరిగి మిమ్మల్ని మీ యొక్క ప్రవాహాన్ని తిరిగి వినేటువంటి అవకాశం కలిగింది. అడిగాను మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి మీ గొంతు వినలేకపోయాము, మీ ప్రవచనాలు వినలేకపోయాము. మళ్ళీ మనకు చాలా చాలా ధన్యవాదాలు అడిగారు. తర్వాత మనకి మళ్ళీ తొందరగానే మనం స్టార్ట్ చేసుకొని వినబోతున్నాం. నెక్స్ట్ మళ్ళీ వచ్చే వారం నుండి శ్రీభాషానికి జయశ్వర లైన్లో ఉన్నారు, మాట్లాడవచ్చండి. స్వామివారితో చాలా అద్భుతంగా సెలవు ఇచ్చారు కదా అయ్యా. అడిగే దాసోహాలు శ్రీలక్ష్మీ రామాంజదాసి అనేక ధన్యవాదాలు. దాసోహాలు స్వామివారి పరిపూర్ణ ఆరోగ్యంగా మళ్ళీ మా ముందు వచ్చి అన్ని అనుగ్రహ భాషణం చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ. సిద్ధాంత ప్రచారేక విహారణే శ్రీమన్నారాయణ స్వామి మంగళం కోసలేంద్రాయ వహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసన పురైర్మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. సత్కృతాయాస్తు మంగళం. మంగళం. జై శ్రీమన్నారాయణ. This session is no longer being recorded. Goodbye.